జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్కు చెందినటువంటి వైష్ణవి హత్య కేసులో రిమాండ్ ఖైదుగా ఉన్నటువంటి హరిబాబుకు అస్వస్థత చేకూరింది. హుటాహుటిన పోలీస్ బలగాలు, పోలీస్ బందోబస్తు మధ్య జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. భారీగా పోలీసులు మోహరించారు. ఏం జరిగింది, ఎలా అస్వస్థత గురయ్యాడు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇటీవల కాలంలో యూట్యూబర్ వైష్ణవి హత్య సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వైష్ణవి అంత్యక్రియలకు సైతం హాజరైనటువంటి పరిస్థితి. వైష్ణవి హత్య చేసినటువంటి ఆమె భర్త హరిబాబు, అలాగే అత్త లక్ష్మి, బావలు ఆనంద్, అశోక్లను సైతం రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి మనకు విదితమే. ఈ క్రమంలో త్వరితగతిన పోలీసులు ఈ కేసుని ట్రేస్ చేశారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ క్రమంలో పూర్తిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు ఒకవైపు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైష్ణవి మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వైష్ణవి భర్త ఎవరైతే హత్య చేశాడో ఆ హరిబాబు పూర్తిగా అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి. మెరుగైన చికిత్స కొరకు చర్యలు ఎలా అయినా తీసుకోవడానికి సిద్ధం అన్నట్టుగా ఇటు వైద్యులు అలాగే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.